నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో జిందాల్ కంపెనీ 9,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీని కూటమి ప్రభుత్వం తోలేసిందని చెప్పి అచ్చేశాడు. ఈ అచ్చేసిన ఆంబోతులు అచ్చేసినాయి. అందులో అది ఎంత దారుణం అంటే జిందాల్ కేసు ఏంటో అంతకుముందు మన అందరికీ తెలుసు. జత్వానీ గారి విషయంలో, ఆ జత్వానీ గారి విషయంలో అంటే అది తప్పుడు కేసు పెట్టి హింసించారంట పారిశ్రామికవేత్తల్ని. అందుకనే పరిశ్రమలు ఏమీ రావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ప్రింట్ వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయో మనకు తెలుసు. మీరు చెప్పండి అవన్నీ కూడా ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టాటా వాళ్ళు రేపు జూన్ నుంచి విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ప్రారంభిస్తున్నారు. 80 కోట్ల పెట్టుబడితో స్టార్ట్ చేస్తున్నారు విశాఖపట్నంలో ఉన్న మిలీనియం టవర్స్లో. నిన్న దావోస్ పెట్టుబడుల కోసం జరిపిన ప్రోగ్రాంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు అటెండ్ చేసిన ప్రోగ్రాంలో కాగ్నిజెంట్ కూడా విశాఖపట్నంకి వస్తుంది. మరో పక్కన సూపర్ ఐకానిక్ బిల్డింగ్లో 5 ఫ్లోర్లు 3.5 లక్షల ఎస్ఎఫ్టీలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇవ్వబోతున్నారని చెప్పి ఒక ప్రచారం ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఆల్రెడీ ఎంఓయూ అయిపోయింది ఏపీ గవర్నమెంట్కి. సో ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు దావోస్ వెళ్ళి రావటం వల్ల. ఇప్పుడు విశాఖపట్నంలో టీసీఎస్ ప్రారంభించిన తర్వాత ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి అనేది ఒక ముఖ్య సమాచారం మనకు అందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు విడిచి తన సాక్షి పేపర్లో జత్వానీని ఉటంకిస్తూ, జత్వానీ కేసును ఉటంకిస్తూ జిందాల్ వల్ల 9,000 కోట్ల పెట్టుబడి రావాల్సింది పోయింది. కడప స్టీల్ ప్లాంట్కి జిందాల్ 10,000 కోట్లు పెట్టి పనులు కూడా మొదలు పెట్టేశారు. అది కూడా వాళ్ళు ఆపేసి వెళ్ళిపోయారని చెప్పి తప్పుడు రాతలు రాశాడు సాక్షిలో. దాన్ని ఫేక్షి అని కూడా అంటారు సాక్షిని. సో అసలు ఏంటి తప్పుడు రాతలు? జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర మీద ఇంకా విషం కక్కుతానే ఉన్నాడు. 11 స్థానాలకి పరిమితం చేసిన 11 మోహన్ రెడ్డి ఇంకా ఈ విషపు రాతలు రాస్తానే ఉన్నాడు, విషం కక్కుతానే ఉన్నాడు ఏపీ మీద. ఏం చెప్తారు మీరు? సార్ అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది, ఆ తర్వాత నిప్పులు అడుగు పెట్టింది అనేది ఒక సామెత తిన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి చేతలో పని లేదు, పని లేని మంగళోడు పిల్లితల గురిగినట్టు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యువతల చంద్రబాబు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ దావోస్కి వెళ్ళి వీళ్ళు చేసిన చర్చల్లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అయితే తీసుకురావడం జరుగుతుంది. పెట్టుబడులు అంటే వీళ్ళు మూటా ముల్లి ఆ నుంచి ఎత్తుకొని ఈ రోజుతో వచ్చేది కదా సార్. ఈరోజు మనం ఏ బీజం అయితే నాటుతామో అది ఇంకొక రోజు చెట్టుగా మారి ఆ నుంచి ఫలాలు అనేది వస్తాయి. వీళ్ళు చెప్పేది జత్వానీ కేసు గురించి నేను చెప్తాను. ఒక విషయం నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నాను. గతంలో మనం చూసాం ఇదే మాదిర. ఇప్పుడంటే వీళ్ళు దావోస్ పోయి పర్యటన చేశారు 2023 మార్చి 5, 14 తారీఖులో అనుకుంటా సార్ ఆ టైం. అది మన రాష్ట్రంలో ఇదే మాదిర వ్యాపారస్తులను పిలిచి మా రాష్ట్రంలోకి పెట్టుబడులు కావాలని ఆహ్వానించారు. వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఎవరున్నారంటే ఐపాక్ టీం వాళ్ళు, అదేవిధంగా వీళ్ళు రోడ్లపైన నూడిల్స్ బండోళ్ళు, ఇది సార్ చేపల కొట్లు, రొయ్యల కొట్లు ఉండేవాళ్ళు. సరే పోయినారు హుందాగా ఇదేమో కోట్ వేసుకొచ్చుకున్నారు, బాగానే ఉండదు. అప్పుడు దాకా అన్నం తినే కాడ కొట్లాడుకుంటాం అంటే అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎవర్రా స్వామి అని. అన్నం తినే కాడ సార్ ప్లేట్ లేకపోట్టుకొని పోయి ఆ ఫిష్ కర్రీ మాకు కావాలా అయిపోతుందని చెప్పి వీళ్ళ తాపత్రయం. పారిశ్రామికవేత్తలు ఆడికి పోయిన వ్యాపారస్తులు. ముఖ్యంగా గుడ్డు మంత్రి నేతృత్వంలో జరిగింది అది. అప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా. ఆ గుడ్డు మంత్రి నేతృత్వంలో గుడ్ల కోసం కొట్లాడుకున్నారు అక్కడ. మనం ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నది. ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా తలస్నానం చేసి వచ్చి మీడియా ముందు కూర్చొని 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని చెప్పినాడు. సార్ అంత అసలు నిజమైన పారిశ్రామికవేత్తలు వస్తే చిన్న స్లైస్ పీసులు కానీ స్నాక్స్ కానీ తీసుకొని జస్ట్ అలా టేస్ట్ చేసి వెళ్ళిపోతారు. అవును, కానీ వీళ్ళు భోజనాల దగ్గర కొట్టుకున్నారు, భోజనాల కాడ కొట్లాడుకున్నారు. అపోలో ఫిష్ అంట, లేకుండా అంటే ఇది ఉంటుంది సార్, చికెన్ లో పెప్పర్ వేసేస్తారు, పెప్పర్ చికెన్ అంటే రకరకాల ప్లేట్లు ఇన్ని పెట్టినా కూడా నామకే వాస్తే అవతలో లేవనుకోకూడదని మర్యాద కోసం అంత పీస్ తినిపోతారు. వీళ్ళు గుడ్ల కోసం కొట్లాడుకున్నారు. ఆ రోజు మనం చూసాం. కోట్లు వేసుకుని వచ్చారు ఐపాక్ టీమ్, కోట్లు వేసుకొని కోడి కూర కోసం కొట్లాడుకున్నారు. ఆ రోజు మనం బాగానే చూసాం. అయితే 14 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఈ రోజుకి పోయిన కంపెనీల పేర్లు ఒకసారి చదువుతాను సార్ నేను. అసలు వచ్చిన కంపెనీ ఏదైనా ఉందా 14 లక్షల కోట్లలో? దమ్ముంటే వాళ్ళు చెప్పాలా, సాక్షి వాళ్ళు. మేము తీసుకొచ్చాము, మీ వల్ల ఇది పోయింది అనేది ఒక్క కంపెనీ పేరు అని చెప్పగలుగుతున్నారా? కానీ అఫీషియల్ పేజ్ లో జిందాల్ కంపెనీని ఉటంకిస్తా ఒక మాట చెప్పినారు. ఏమని? 4 సార్లు వేసినారు సార్. కడప జిల్లాకు చెందిన ఈ ముఖ్యమంత్రి, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి లవన్ రెడ్డి 4 సార్లు ఈయన ప్రవీణ్ కుమార్ అని అదే ఎన్నిసార్లు ఉద్యమాలు చేస్తానే ఉన్నాడు సార్. మా కడప జిల్లాకు ఉక్కు అదే స్టీల్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి
5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. కనీసం కడప జిల్లాకి ఏ రోజు ఏం చేయాల 4 సార్లు శిలాఫలకాలు వేసిపోయినాడు. ఓకే. ఆ కడప జిల్లాలో ఆ యొక్క ఫ్యాక్టరీకి, ఉక్కు ఫ్యాక్టరీ కంట 10,000 కోట్లు జిల్లాలో రావాల్సినోడు, అదే 9,000 కోట్లు సార్ రావాల్సినోడు వెళ్ళిపోయినాడు అని ఇది తెలుగుదేశం పై గుర్తుతున్నారు. వాళ్ళు అనుకున్నట్టు 10,000 కోట్లు వచ్చాయి అనుకుందాం. దాని ఎంఓఈ ఉంటుంది కదా, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది కదా, అది ఎట్టపోయింది. కనీసం గూగుల్ చేస్తే రావాలి, అది రావాలి. సరే వాళ్ళు 10,000 కోట్లు ఇచ్చారు అనుకుందాము. గతంలో మనం చూసాం సార్, లాస్ట్ ఒక సంవత్సరము 1000 కోట్లు లూటీ చేసి వాళ్ళ ఎవరైతే 1,200 మంది సాక్షిలో రాసింది ఏంటంటే 10,000 కోట్ల పెట్టుబడి ఆల్రెడీ పనులు మొదలు పెట్టేశారు, 9 లక్షల కోట్ల పెట్టుబడితో జిందాల్ వచ్చిందని రాశాడు. 9 లక్షల కోట్లు 9 లక్షల కోట్లతో జిందాల్ కంపెనీ రావాల్సింది. ఈ జత్వానీ కేసు పెట్టడం వల్ల ఇది వెళ్ళిపోయింది, పారిశ్రామికవేత్తను హింసించారు అని అంటాడు. సరే మీరన్నదే నిజం అనుకుందాము. జత్వానీ 9 లక్షల కోట్లు కాదు బా, 18 లక్షల కోట్లు 23 లక్షల కోట్లు అనుకుందాం పెట్టుబడి తీసుకురావడానికి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి తాపత్రపడినాడు అని కూడా అనుకుందాం. జిందాల్ కోసం తాపత్రపడినాడు అనుకుందాం. చేసిన మార్గం ఎట్లాంటిది? చేసిన మార్గం ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఆవిడ ఆల్రెడీ ఎంబీబీఎస్ చదివింది, తర్వాత మోడలింగ్ చేసింది, తర్వాత హీరోయిన్ గా కష్టపడతా ముందుకు వస్తా అనేది. రష్యాలో మెరిట్ సీట్ కొట్టింది, ఎంబీబీఎస్ సీట్. అవును, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఈయన జగన్మోహన్ రెడ్డి అంటారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని, ఏది ఫేక్ ప్రచారం. అదే మాదిరా ఈవిడ జత్వాని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆవిడిని టార్చర్ పెట్టి ఎవరో ఒక వ్యాపారస్తుడు ఇష్టపడినాడని చెప్పి ఆవిడని అడ్డ పెట్టుకొని కేవలం ఈయన చెప్తున్నాడు కదా సార్ 9,000 కోట్లు, మీరు అన్నట్టు 9 లక్షల కోట్లు అది కాదు, 9 లక్షల కోట్లు పెట్టుబడితో రావాల్సిన కంపెనీ వెళ్ళిపోయిందని రాశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాల అఫీషియల్ పేజీలో. సిగ్గుండాల 500 కోట్లకి కకృతిపడి మొన్న చూసాం కదా సార్, అదాని దగ్గర ఏం చేశాడంటే 1,750 కోట్లు కకృతిపడి లంచం తీసుకున్నాడు. సీఎం హోదాలో లంచం తీసుకునేది ఏంటి? అమెరికన్ కోర్టులో కేసు బుక్ అయింది. అమెరికన్ కోర్టులో కేసు బుక్ అయినది. అదే మాదిరా మనకు 9,000 కోట్లు 9 లక్షల కోట్లు ఎంతైనా కావచ్చు, మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మేము కంపెనీలు పెడతాం అనేది పూచిగా చూపించి ఈ ఆడబిడ్డను ఎరగా చేసి 500 కోట్లు దొబ్బిన విషయం మనం ఆల్రెడీ మన కళ్ళెదుటి మనం చూసాం. అవును, ఎవరిని? ఐపీఎస్ ఆఫీసర్ని. సాదాసీదగా ఇక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు కాదు సార్, దేశ స్థాయిలో ఐపీఎస్ సార్ ఆంజనేయులు గారు, అదే విధంగా ఇంకిద్దరు ఉన్నారు సార్, విశాల్ గున్ని, కాదిరానా టాటా. మెయిన్ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు వాడుకొని ఆడబిడ్డ లాక్కొచ్చి టార్చర్ పెట్టి హెరాస్ చేసి తప్పుడు కేసు పెట్టి ఆ వ్యాపారస్తుడికి ఎరగా చేసి సార్ తప్పుడు కేసులు పెట్టి బతుకు జీవుడు అని ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పేసింది. నాయన నేను తట్టుకోలేకపోయినా, నాయన నేను బతుకున్నానంటే అది గొప్ప సంగతే అని. ఆడబిడ్డను అదే ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా, కనీసం ఓ కన్నా ఊహించుకోమను అమ్మాయిని హింసించచ్చా సార్? ఒక్క రోజైనా ఎంత అసహ్యంగా ఉంటుంది. గుజరాత్కి చెందిన ఆడబిడ్డ జత్వాని గారు ఆవిడ్ని ఎరగా వేస్తాడా? వ్యాపారస్తుడు ఇష్టపడినాడంట. ఇది ఉంటారు సార్, మొన్న నానిది ఒక సినిమా వచ్చింది, దాంట్లో విలన్ ఉంటాడు, ఒక ఆడదాని పైన మోజు పడితే వాళ్ళ ఎంత దూరమైనా పోతుంది కథ. అదే విధంగా మగధీరాలో ఒక విలను. ఈ మాత్రం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా మనం విలన్లు చూస్తూ ఉంటాం సినిమాలో. అదే కోవలో మోజు అనేది 500 కోట్లు వెల చేసింది. దాన్ని సిగ్గు లేకట నీచానికి తగ్గట్టు ఈ సీఎం, గతంలో ఉన్నటువంటి సీఎం 500 కోట్లు కకృతి పడినాడు. ఆ 1,750 కోట్ల మాదిర వీళ్ళు కంపెనీలు తేడమైంది సార్, అది నవ్వులాటగా ఉంటుంది. వచ్చిన కంపెనీలు టార్చర్ పెట్టి ఎలగొట్టేశాడు. ఏ కంపెనీలు? గతంలో 1980s నుంచి కూడా ఉన్నది. అమర్రాజా గారు ఈయన పనిచేసినటువంటి కాంగ్రెస్ మూలాల్లోనే ఉన్నారు వాళ్ళ కుటుంబం. అది కూడా చెప్తున్నా, అంటే తెలుగుదేశం ఏం చేస్తానే ఆ కంపెనీ తప్పుడు కంపెనీ అయిపోయింది. అమర్రాజా మొత్తం సార్, మేము ఆ ప్రాంతం నుంచి వచ్చాము, మొత్తం రూరల్ ఏరియాస్ నుంచి అదే పనిగా అప్ అండ్ డౌన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో ప్రశాంతంగా బతుకుతున్నారు అమరాజా పనిచేసేవాళ్ళు. ఈ రోజున కావాలంటే మీరు బయట తీసుకోండి, మీకు అర్థమవుతుంది అక్కడ పోయి. సో అది మారుమూల ప్రాంతంలో పెట్టారు, తిరుపతి దగ్గరలో. అమర్రాజాని హింసించి టార్చర్ పెట్టి మనం చూసాం సార్. గతంలో ఎంపీగా పనిచేశాడు ఆయన. అసలు ఎంపీగా ఉన్నప్పుడే కదా ఆయన పుట్టిందే, గల్లా జయదేవ్ గారిని ఇష్టానుసారం ఒళ్ళంతా పగలు కొట్టేశాను. ఇంక గల్లా జయదేవ్ అవుతుంటే నేను ఎంపీగా పోటీ చేయలేనన్నారంటే వీళ్ళు ఏ రేంజ్ మనుషులు సార్, ఎంత సైకోలో వీళ్ళు. అటువంటి అమర్రాజా కంపెనీతో పాటు ఇంకొన్ని కంపెనీలు నేను చెప్తాను సార్. అమర్రాజా కంపెనీ తెలంగాణ వెళ్ళిపోయి 10,000 కోట్లు పెట్టుబడితే అక్కడ సంస్థ ప్రారంభించారు ఆల్రెడీ అక్కడ. అవును, 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తోలేస్తే. అవును, ఇప్పుడు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో కొన్ని వేలాది ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ. ఈ నీచుని చూసి తట్టుకోలేక వాళ్ళు ఇగోతో పెట్టినారు, మంచి మనసుతో పెట్టినారు తెలియదు. 10,000 కోట్లతో తెలంగాణకి అభివృద్ధి ఈలో భాగంగా భాగస్వామ్యం చేసుకోవడానికి అక్కడ కంపెనీలు పెట్టినారు. ఎంత హింస సార్ అదే. సరే మీరు అంటున్నారు కదా అమరాజాలో ఏదో పొల్యూషన్ వస్తుందని, మీరు మీ నాయన కాలం నుంచి భారతీయ సిమెంట్ ఒక మాట సార్, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కాలం నుంచి వాళ్ళతో అన్యోన్యంగా ఉంటారు.
అంటే వాళ్ళ టీంలోనే పనిచేసినారు. గల్లా జయదేవ్ వాళ్ళ మదరు. అవును. ఇన్ని రోజులు రాని పొల్యూషన్ నువ్వు బయట వచ్చే వాళ్ళని వెళ్ళగొట్టడం కాక ఇంట్లో వాళ్ళని కూడా వెళ్ళగొట్టేస్తున్నావు. ఇక్కడున్న ఇంట్లో కంపెనీలు, అమరాజా లాంటి ఇంట్లో కంపెనీస్, ఆ పొల్యూషన్ అనే కారణం చెప్పి నువ్వు బూచిగా చెప్పి తరిమేసి టార్చర్ పెట్టావు కదా. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ లో ఏమన్నా పౌడరో లేకుంటే ఏమన్నా సెంటు వస్తుందా సార్? మొహాన్ని ఏమైనా పూసుకుంటారా ఆ సిమెంట్ని? సార్ ఈ విధంగా చూస్తే ఇంట్లో కంపెనీస్ తరిమినాడు కదా, బయట కంపెనీస్ కొన్ని పేర్లు చెప్తాను, మీరు ఊహించుకోండి. చెప్పండి. అదే కంపెనీస్ కానీ ఇక్కడ ఉండింటే మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయి ఉంటుందో మీరు మీ ఊహకు అందదు సార్. చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పబోయే కంపెనీలన్నీ నేను అనుకోవడం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి హయాంలో వచ్చిన కంపెనీ. అవును సార్. ఇక్కడ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అని, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటాయి సార్. అవును. ఇదేంటంటే MOU అంటే మొత్తం పేపర్ పైకి వచ్చేస్తాయి అన్నమాట. వీటిలో పేపర్ పైకి వచ్చాయంటే కొన్ని అశోక్ లైలాండ్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ బిల్డింగ్లని కట్టి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఇంకా 3 నెలల నుంచి 4 నెలల్లో ఎంప్లాయీస్ పిలుచుకొని వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టుకునేవాళ్ళు. లాస్ట్ ఇంకా బాబు గారు ఓడిపోయే ముందు 2019కి ముందు కొన్ని కంపెనీస్ అన్ని రెడీ అయిపోయినాయి. కొన్ని MOU స్టేజ్లు దాటేసి ఉన్నాయి ఆ కంపెనీలు. కొన్ని సార్ చెప్పండి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. అవును, విశాఖపట్నంలో పెట్టాల్సింది. అవును. అమరాజా మనం ఇందాక చెప్పుకున్నాం. ఉండి తరిమి పెట్టాడు. లూలు మాల్ అని మనం నిన్న మొన్న లోకేష్ గారు లేకుంటే ఈయన బాబు గారు లూలు మాలు లూలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయంటే ఒరే లూలునా అని మనం అనుకుంటున్నాము. ఆ లూలులే ఏమిలే. అసలు ఆ లూలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనేది కూడా మనం మైండ్ కూడా చేరనంత విధంగా లూలు పోయిందని మనం అనుకునే లోపే ఈలో ఇంకో కంపెనీని టార్చ్ పెట్టి పంపించేసింటారు. మీరు అయితే అసలు జన్మలో మళ్ళీ ఏపీలో కంపెనీ పెట్టమని చెప్పారు సార్. నా దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తా పోతే ఒక గంట వస్తుంది టాపిక్. నేను పైన చెప్పుకుంటా పోతున్నా. వాళ్ళు మీకు దండం పెట్టేసి వెళ్ళిపోయినారు. సింగపూర్ నుంచి కొన్ని కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ. చంద్రబాబు గారు వచ్చినాక మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంలో మళ్ళీ స్టార్ట్. అవును. ఎందుకంటే బాబు గారికి ఈయన మోడీ గారు తోడున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఈ ప్రభుత్వం కనీసం 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఓడిపోయే ఛాన్సే ఉండదు. వాళ్ళకు ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే ఒక స్ట్రెంత్ కావాలా. ఎందుకంటే దేశంలో ఇట్లాంటి అరాచకం ఏడా చూడాలి సార్. మన రాష్ట్రంలో చూసి పెట్టుబడులు ఏడన్నా మహారాష్ట్రకో లేదంటే కర్ణాటక పోవాలన్నా కూడా మొత్తం వాళ్ళు రాజకీయ క్యాలిక్యులేషన్ వేసుకొని పోతున్నారు. ఫస్ట్ మాకు వచ్చే ఈ రోడ్డు సౌకర్యాలు ఏంది, వాటర్ ఫెసిలిటీస్ అని ఇది కాదు, రాజకీయం ఏంది అనేది ఆలోచన చేయాల్సి వస్తుంది బయట కంపెనీస్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం వల్ల సార్. అదేవిధంగా ఏషియన్ పేపర్స్ పల్స్ పరిశ్రమ, దీని గురించి నాకంటే మీకు బాగా తెలిసింది. కర్నూలులో రావాల్సిన పరిశ్రమ ఇది. అవును. అదాని డేటా సెంటర్ వైజాగ్. ఇది బాబు గారు ఉన్నప్పుడు అదాని వాళ్ళతో మాట్లాడి లోకేష్ గారు ముఖ్యంగా కీలక పాత్ర. 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ రావాల్సింది అది. అవును. లాస్ట్ మూమెంట్ లో ఇప్పటికి కూడా సార్ మన వంతు మనం నీదో నాదో ఒకరితో కాదు సార్ పాయింట్. ఇక్కడ మొన్న ఒక మానవ ప్రేరేపితంగా ఒకటి జరిగింది తిరుమలలో. దాని వెనకలు ఎవరున్నారో మనకు డెప్త్ వెళ్తే అర్థమవుతుంది. అన్ని విచారణల దశలో బయటకు వస్తాయి. ఇటువంటి ఈ అడ్డంకులు రాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఒక 2 సంవత్సరాలు మనశాంతికి వదిలేస్తే 3వ సంవత్సరం కల్లా ప్రతి కంపెనీ రన్నింగ్లో ఉంటుంది నా నమ్మకం సార్. స్పష్టంగా ఇటువంటివన్నీ వీళ్ళు మనం చెప్పినాం కదా సార్. ఇది కర్నూలులో వరదలు వస్తే పడవల్లో ఇసుకు పెట్టి మనుషుల్ని చంపాలనుకున్నారు. ఇవన్నీ పెద్ద టాపిక్ సార్. నేను ఎగ్జాంపుల్గా పైన చెప్తున్నాను. సో వీళ్ళు ప్రేరేపించకుండా వీళ్ళ పని కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు చేసుకొని ఇస్తే 3 సంవత్సరాల లోపు లక్షలాది మంది ఉద్యోగాల్లో ఉంటారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళ యొక్క ధీమా. బాబు గారిది, లోకేష్ బాబుది, కళ్యాణ్ బాబు గారిది. ఆ అదాని డేటా సెంటర్కు సార్ 1,00,000 మందికి ఉద్యోగాలు అని చెప్పి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఈయన వచ్చాడు. ఈయన అదే అదానితో ఉండేవాడిని కూడా చెడగొట్టేశాడు. అదాన్ని 70,000 కోట్లు పెట్టాల్సిందల్లా 3,000 కోట్లు సర్దేశారు వాళ్ళు కూడా. 70,000 కోట్లు పెట్టుబడులు పెడదాం అనుకుంటే ఎందుకంటే వాళ్ళకు కొంచెం లాలూచి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డికి అదానికి వాళ్ళ ఒక టీంతో. కాబట్టి తూతు మాత్రంగా 3,000 కోట్లు పెట్టుబడి పెట్టేసి వాళ్ళు చేతులు దులుపుకొని నిలిపినారు. అది ఉంటే ఉండింది, ఊడితే ఓడింది. వాళ్ళకైనా ఫంకే కదా సార్. మిగిలిన కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒక కంపెనీ పెట్టాలంటే దానికి అనుబంధ కంపెనీలన్నీ కొంచెం సర్వింగ్గా ఉండాలి ఉండే కంపెనీకి. ఆ విధంగా ఉండాలి. సో అదాని డేటా సెంటర్ కూడా పోయింది. 70,000 కోట్లు పెట్టాల్సిన 3,000 కోట్లతో. అదేవిధంగా సార్ హెచ్ఎస్బిసి అయితే మొత్తం స్టేట్ అంతా వెకేట్ చేసి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో లేదు. ఇక ఏపీలో హెచ్ఎస్బిసి లేకుండా పోయింది. మనం చెప్పినట్టు సింగపూర్లో స్టార్ట్అప్ కంపెనీలన్నీ వచ్చినాయి, అయిపోయినాయి. రిలయన్స్ జియో అని చిత్తూరు జిల్లాలో తీసుకొచ్చాడు బాబు గారు. సొంత జిల్లా చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చాడు. అది కూడా పోయింది. మనం చూస్తున్నాం. ఆ రోజు పోయినాయి. ఈ రోజు ఏంది పరిస్థితి అంటే ఇదే మనం రిలయన్స్ జియో వెళ్ళిపోయిందని చెప్పాం కదా. బాబు గారు ఓడిపోయిన తర్వాత ఈ రాక్షసుడు పాలనలో ఉన్నప్పుడు ఇదే రిలయన్స్, ఇదే ముఖేష్ అంబానీ వీళ్ళ టీం అంతా
దాదాపు 63 నుంచి 65 వేల కోట్లతో సార్ రియో బయోగ్లాస్ ప్లాంట్లు. అవును, చెత్తతో విద్యుత్ తయారు చేస్తారంట. ఎస్, చెత్తతో విద్యుత్ తయారు చేస్తారు. అవును. మరో విధంగా ఈ కంపెనీలు చెప్తా అంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేద్దాం అనుకున్నా సార్. అవును. బాబు గారు ఆ మధ్య కుప్పం పర్యటనలో ఉండగా ప్రతి ఇంటికి ఒక చిన్న కంపెనీ అనే ఫీలింగ్ అనిపించాడు కదా సార్. ప్రతి ఇంటి పైన సోలార్ ఏర్పాటు చేస్తున్నట్టుగా వాళ్ళ పవర్ వాళ్ళు వాడుకుంటారు. ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు అన్ని. మిగిలి 200 యూనిట్లు వస్తుందంట. అది ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ఎంత సాటిస్ఫాక్టరీ సార్. బయట కంపెనీల కోసం ఆరాట పడుతున్నాడు. ప్రతి ఇంటిని ఒక చిన్న మినీ కంపెనీ తయారు చేసే విధానంగా బాబు గారు ఆలోచన ఉంది. సో ఈ రిలయన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 75 వేల కోట్లకు సంబంధించి ఒక పెట్టుబడి చెత్తతో విద్యుత్ తయారు చేసే విధానం. మళ్ళీ హోలిటెక్ అనేది వెళ్ళిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి పాలనలో. రాజపాలయం గిల్స్, అదేవిధంగా టైటన్ సోలార్ మెగా సీడ్ పార్క్ సార్, కియా అనుబంధ సంస్థలు. అక్కడ మనం చూస్తే కొన్ని 100 ఎకరాల్లో విస్తరించున్నది బాబు గారు ఉన్నప్పుడు అనంతపూర్లో. దాని అనుబంధ సంస్థలు కనుక వచ్చినంటే అక్కడ ధర్మవరం అంట, పెనుకొండ, అదేవిధంగా కళ్యాణదుర్గం, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు బాగా వచ్చినాయి. అనుబంధ సంస్థలన్నీ తయారవుతున్నాయి అనుకునే లోపు ఈ వచ్చి తరివేశాడు. అవును. అదేవిధంగా జోవారి సిమెంట్స్, ఇదే అనంతపురంలో జాకీ. ఇటువంటి కంపెనీలన్నీ పెద్ద పెద్ద కంపెనీలు సార్. మీరు ఒక చోట ఒక కంపెనీ కానీ ఏర్పడితే దాని పక్క నుండే భూములు ఏ రేంజ్లో పెరిగిపోతాయి. రియల్ ఎస్టేట్, మన ల్యాండ్కి అంత వాల్యూ పెరిగేది. రైతులు బాగుపడతారు. ఆ విధంగా ఈ శాడిస్ట్ పాలనలో అందరూ భయపడి పరిగెత్తినారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో కానీ సాక్షిలో కానీ ఈ తప్పుడు రాతలన్నీ రాస్తున్నారు కదా. ఇట్లాంటి ఫేక్ రాతలు రాస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు సాక్షి ఎవరిది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీ ఎవరిది? దీనికి బాధ్యులు ఎవరు? ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే? జత్వానికి ఒక న్యాయం, భారతిరెడ్డికి ఒక న్యాయమా నేను అడుగుతున్నాను లేండి. ఎస్, జత్వాని ఆడబిడ్డ లేని దాంట్లో పురమాయిచ్చి లాక్కొచ్చి జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల కోసం కకృతిపడి ఆ పని చేసినాడు. ఎక్కడో గుజరాత్ లో ఉయ్యూరు, కృష్ణా జిల్లాలో ఉన్న ఉయ్యూరులో భూమిని తప్పుడు పత్రాలతో ఎవరికి అమ్మేసిందంట. అది ఆవిడ మీద పెట్టిన కేసు. ఉయ్యూరు అన్నది కూడా ఆమె తెలీదు. గుజరాత్ లో ఉండాలి, నమ్మే విధంగా ఉండాలి కదా చేసే ఆరోపణ కూడా. అదే కదా. మళ్ళీ అది వచ్చి ఆ పెద్ద కనీసం ఒక అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి సార్, సీఎం హోదాలో ఉండే వాళ్ళకి కనీసం ఒక నెల ముందో 10 రోజుల ముందో టీం అంతా వర్క్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు. అంబానీ లాంటి వాళ్ళతోనో లేకుంటే జిందాల్ లాంటి వాళ్ళతోనో ఆ రేంజ్ ఉంటుంది. ఏమంట ఉయ్యూరులో అంట స్థలం జిందాల్ రోడ్డు కమ్మేసిందంట. ఇది వాళ్ళు చెప్పిన లాజిక్. ఒక్క 500 కోట్లు తిన్నారండి జే గ్యాంగ్. జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, కుక్కల విజయభాస్కర్ కానీ వీళ్ళందరూ ఆ డబ్బు తిని ఈ తప్పుడు పని చేశారు ఆవిడ మీద, ఒక మహిళ మీద. అంటే ఒక మహిళను అలా తార్చుతారా? ఒక పరిశ్రమ వస్తుందంటే జిందాల్ నుంచి ఒక పరిశ్రమ వస్తుందని చెప్పాడు, వచ్చింది లేదు, సచ్చింది లేదు ఏపీలో. కానీ ఒక మహిళని ఇలా తారుస్తాడా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ ఇంట్లో వాళ్ళని అయితే ఆ పని చేయమని చూద్దాం. నేను అది కూడా అట్లా పక్కన పెట్టండి. ఫేక్ రాతలో జగన్మోహన్ రెడ్డికి ఆయన కళ్ళు లేని కబోది, శాంతి కామకుడు, ఇట్లా చాలా చెప్తా ఉంటాడు సార్, నీతులు చెప్తా ఉంటాడు. ఆయన మంచోడే పక్కన పెట్టండి. ఈ రాతలో ఫేక్ రాతలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎవరు ఆ సాక్షి అధినేత ఎవరు? భారతిరెడ్డిని అరెస్ట్ చేయాలా? దేవుడు అనేవాడు ఉంటే నాకైతే చట్టాలపైన వాటిపైన నమ్మకం పోయింది సార్. వాస్తవంగా రోజు నా పాటికి నేను చెప్తానే ఉన్నా, అక్కడ నమ్మకం లేదు నాకు. ఏ మాట నిజంగా చెప్తున్నా. దేవుడు అనేవాడు ఉంటే ఆవిడ శిక్షార్హురాలు. ప్రతిరోజు చెత్త వార్తలు ఉండి వార్చి జనాల పైన తోసేస్తున్నారు. అది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీ అంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యత పడాలి కదా. దానికి కూడా 100% ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నాడు సార్. ఇదేమో కొత్త సార్, ఆయనకి ఏమన్నా అదేమన్నా కొత్త? లేకపోతే ఆయన నిద్రపోయే అబద్ధాల్లో, నిద్ర లేసేది అబద్ధాల్లో, 10 మందితో మాట్లాడేది అబద్ధాలే. ఆయన ఏదన్నా మాట్లాడనో లేకుంటే ఏదన్నా దానివల్ల ఆయన నిజం నమ్ముతున్నాడని నా డౌట్ సార్. ఆయన మాట్లాడే అబద్ధాలని నిజం నమ్ముతున్నాడేమో, నిజంగా మెంటల్ హ్యాండిక్యాప్ అని నా డౌట్. నిజంగా తెలిసి అన్ని అబద్ధాలు ఎవరు చెప్పరు. ఏదైనా కానీ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. జత్వానీ కేసు ఆ చేసిన పాపం అనుభవించాల్సిందే. అందులో ఉన్న వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, జిందాల్ కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళందరూ చేసిన పాపాన్ని అనుభవించాల్సిందే. ఆ భగవంతుడు అంటే వీళ్ళు ఇక్కడ కోర్టుల నుంచి తప్పించుకోగలిగిన, వ్యవస్థల్ని మేనేజ్ చేసిన ఆ భగవంతుడి కనుసన్నల నుంచి మాత్రం వీళ్ళు తప్పించుకోలేరు. వీళ్ళకి తగిన శిక్షలు పడతాయి. కానీ తప్పుడు రాత్రులు 9 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయిందని వాగుతున్న తప్పుడు రాతలకు మాత్రం వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.